గుడ్ ఈవినింగ్ అండ్ అందరికీ. నా పేరు శేఖర్ ఫ్రమ్ హైదరాబాద్ టెక్నికల్ అనలిస్ట్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్. ఈరోజు మనం చర్చించుకున్నాము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే లెవెల్స్, అలాగే పొజిషనల్ లెవెల్స్, మనకి బెస్ట్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఎక్కడైతే ఉన్నాయో ప్రైస్ యాక్షన్ టెక్నిక్తో ఒకసారి మనం ఈరోజు చర్చించుకుంటున్నాం అన్నమాట. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తే దాని మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అనేబుల్ చేసుకోండి. సో ఫ్యూచర్లో ఈ వీడియో కూడా మిస్ అవ్వరన్నమాట. సో లాస్ట్ టైం ఒక 2 days బ్యాక్ నేను చేసిన ఒక మర్చిపోకండి ఈ షేర్ కొందామని చెప్పేసి నేను ఒక ఐడియా కంపెనీ యొక్క షేర్ గురించి నేను సజెస్ట్ చేశాను. మీరు ఈరోజు కనుక చూసి ఉంటే సో ఐడియా ఆల్మోస్ట్ మనకి 645 వరకు, అంటే ₹6.45 వరకు వెళ్ళింది. సో మన బెస్ట్ ప్రైస్ లెవెల్ వచ్చేసి ₹6 అని మనం ఆల్రెడీ ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఇప్పుడు రైట్ నౌ 15 పైసా ప్రాఫిట్లో ఉన్నట్టుమాట క్లోజింగ్ బేసిస్ మీద. సో ఎవరైతే వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే దాని యొక్క లెవెల్స్ చూసి దాని ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేయాలండి. ఊరికే మార్కెట్ వెళ్ళిపోతుంది కదా దాని వెనకాల పరిగెడదాం అని చెప్పి ఎప్పుడు చేయకూడదు. ఎక్కడైతే ఎగ్జాక్ట్గా మనం ఒక స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలంటే దానికి ఒక బ్రేక్అవుట్ లెవెల్ ఉంటుంది. ఆ బ్రేక్అవుట్ లెవెల్ వచ్చిన తర్వాత మాత్రమే మనం అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. అది ఇన్వెస్ట్మెంట్ అయినా సరే, ట్రేడింగ్ అయినా సరే, కొన్ని లెవెల్స్ ఉంటాయి. ఆ లెవెల్స్ మీదే మాత్రమే వర్కౌట్ చేయాలన్నమాట. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకుంటున్నాము ఓవరాల్గా నిఫ్టీ యొక్క ట్రెండ్, అలాగే నిఫ్టీ యొక్క సపోర్ట్ ఎక్కడ వరకు ఉంది, అలాగే రెసిస్టెన్స్ ఎక్కడ వరకు ఉంది, ఇంట్రాడేలో మనం ఏ విధంగా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ తీసుకోవాలి, అలాగే పొజిషనల్గా కూడా ఏ విధంగా ఏ లెవెల్స్ ప్రకారం మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్ ప్రైస్ యాక్షన్ టెక్నిక్తో తెలుసుకుందాం. సో ఆల్రెడీ నేను ఇక్కడ కొన్ని డ్రా చేసి పెట్టాను సో దట్ మీకు ఈజీగా ఉండడానికి. సో బ్యాంక్ నిఫ్టీలో 15 minutes చార్ట్లో ఒక 10 days టైం ఫ్రేమ్ తీసుకున్నాను అనమాట. సో దీంట్లో నేను డ్రా చేయడం వల్ల నాకు ఓవరాల్గా ఇక్కడ ఏం అర్థమైందంటే, ఈరోజు ఏదైతే క్లోజింగ్ అయిందో 29,100. ఇంకో విషయం అందరికీ చెప్తున్నాను, ఈ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఓన్లీ స్పాట్ లెవెల్స్ అన్నమాట, ఫ్యూచర్ లెవెల్స్ మాత్రం కాదు. ఓకే, ఇది చాలా క్రూషియల్ లెవెల్ ఉంది. ఇప్పుడు ఈరోజు క్లోజ్ అయింది 29,100 లెవెల్. సో అవి ఆ లెవెల్ కనుక ఇఫ్ సస్టైన్ బిలో ఇట్ విల్ టచ్ 27,800 లెవెల్. అంటే మీకు ఒకవేళ ఈ లెవెల్ కింద రేపు కనుక మార్కెట్లు కనుక ఓపెన్ అయితే ఆ మార్కెట్ అంటే సస్టైన్ బిలో అంటే 15 minutes చార్ట్లో 15 minutes అంటే కనీసం ఒక 1 hour కనుక ఈ 29,100 కింద కనుక మార్కెట్లో ట్రేడ్ అవుతూ ఉంటే అది బేరిష్ సైన్ కింద లెక్కమాట. అది ఈ విధంగా డ్రాప్ అయిపోతుంది. ఆల్మోస్ట్ 27,800 వరకు డ్రాప్ అవడానికి అవకాశం ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి ఇంకొక 1,300 పాయింట్స్ గ్యాప్ ఉందన్నమాట. సో దట్ ఎవరైతే బై చేయాలనుకుంటున్నారో, అలాగే లేకపోతే షార్ట్ సెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఈ లెవెల్స్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ట్రేడర్స్ అయినా కూడా స్టాప్ లాస్ని పెట్టుకుని మెయింటైన్ చేయాలి. ఇన్ కేస్ ఈ 29,100 అబవ్ కనుక 1 hour సస్టైన్ అయితే మాత్రం ఇది మళ్ళీ 29,600 వరకు, అలాగే 30,100 వరకు వెళ్ళడానికి అవకాశం ఉందన్నమాట. సో ఈ లెవెల్స్ మనకి ఇంట్రాడే లెవెల్స్. అలాగే పొజిషన్ లెవెల్స్ వచ్చేసి నేను 1 year టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను. డైలీ టైం ఫ్రేమ్లో 1 year తీసుకున్నాను అనమాట. సో 1 yearలో నాకు ఈ ట్రెండ్ లైన్స్ ద్వారా నాకు అర్థమైంది ఏంటంటే 30,500 and 600 అబవ్ ఓన్లీ బుల్లిష్ మాట. అంటే పొజిషనల్గా ఎవరైతే దీంట్లో అంటే ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్లో కానీ దేంట్లోనే మీరు షార్ట్ టర్మ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మీకు 30,500 and 30,600 అబవ్ కనుక మార్కెట్లు సస్టైన్ అవుతేనే అక్కడ మనం 1 hour అనుకున్నాం. ఇక్కడ మీకు కనీసం 1 day or 2 days పైన క్లోజ్ అవుతుండాలన్నమాట 30,500, 600 లెవెల్ అబవ్. సో ఆ విధంగా కనుక క్లోజ్ అయితే డెఫినెట్గా దీంట్లో బుల్లిష్నెస్ వస్తుంది. వచ్చి ఆల్మోస్ట్ మళ్ళీ 31,500 అలాగే 32,000 వరకు మార్కెట్ వెళ్ళడానికి అవకాశం ఉంది. సో అది మీరు గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ఈ 29,500 బిలో కనుక మార్కెట్లు రేపు ఓపెన్ అయ్యి 1 hour సస్టైన్ అంటే ఇంట్రాడేలో 1 hour కానీ 2 hours కానీ సస్టైన్ అవుతూ ఉంటే కనుక, అలాగే డైలీ టైం ఫ్రేమ్ మనం చూస్తున్నాం కాబట్టి డైలీ టైం ఫ్రేమ్లో కనీసం 1 or 2 days కనుక ఈ 29,500 బిలో మార్కెట్లు సస్టైన్ అవుతే డెఫినెట్గా ఇది ఫాలింగ్ మార్కెటే. సో మీరు ఇంకా ఈ 27,000 and 26,500 లెవెల్ వరకు మార్కెట్లు రావడానికి అవకాశం ఉన్నాయి. సో ఇంత డిఫరెన్స్లు వస్తాయా రావా అనేది మనం మార్కెట్ యొక్క ట్రెండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ పొజిషన్ లెవెల్స్ మాట, ఈ పొజిషన్ లెవెల్స్ వన్స్ ఇవి బ్రేక్అవుట్ అయిన తర్వాత మనం నెక్స్ట్ వీడియో చేసుకుని మాట్లాడుకుందాం. అప్పటి వరకు మాత్రం ఈ లెవెల్స్ మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీడే ట్రేడింగ్ చేసేవాళ్ళైనా
లేకపోతే పొజిషనల్గా ఇన్వెస్ట్మెంట్ అంటే బ్యాంకింగ్ సెక్టర్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా కూడా ఈ లెవెల్స్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో నిఫ్టీ విషయానికి వస్తే నిఫ్టీలో ఇంట్రాడేలో వచ్చేసి మనకి లుకింగ్ బేరిష్ సైన్ ఓన్లీ అని చెప్పి కనిపిస్తుంది అన్నమాట. అంటే ఇక్కడ మనకి కంప్లీట్గా బేరిష్నెస్ కనిపిస్తుంది. సో బుల్లిష్నెస్ ఎక్కువ కనపట్లేదు. సో బెస్ట్ సెల్ బిలో 11,525 అండ్ 535 మధ్యలో బెస్ట్ సెల్లింగ్ జోన్ అన్నమాట అది. సో స్టాప్ లాస్ వచ్చేసి 11,550. సో 550 అబవ్ అన్నమాట. అంటే చాలా రిస్క్ చాలా తక్కువ ఉంది, 35-45 పాయింట్స్ రిస్క్ తక్కువ ఉంది. సో రివార్డ్ వచ్చేసి మనకి 11,400 అంటే 11,350 11,050 లెవెల్స్ వరకు కూడా ఇంట్రాడేలు మూవ్ అవడానికి అవకాశం ఉందన్నమాట. సో నిఫ్టీకి వచ్చేసి ఈ లెవెల్స్ మీరు 550 లెవెల్ హర్డ్ అనమాట. 550 అబవ్ దాటి పైన సస్టైన్ అవుతుంటే ఒక 1 అవర్ అప్పుడు మాత్రమే మీరు బుల్లిష్ గురించి ఆలోచించుకుందాం. ఇప్పటి వరకు ప్రజెంట్ నిన్నటి అంటే ఈరోజు క్లోజింగ్ వరకు మనకు కనపడేది ఏంటంటే ఓన్లీ బేరిష్ సైనే కనిపిస్తుంది అనమాట. సో దట్ మనం అందుకనే బేరిష్ అంటే సెల్లింగ్ లెవెలే ఇచ్చాము ఇక్కడ, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లాగే పొజిషనల్లో వస్తే నిఫ్టీ నా ట్రెండ్ లైన్స్ ప్రకారం నేను అబ్జర్వేషన్ చేసింది ప్రైస్ యాక్షన్ టెక్నిక్తో ఇక్కడ వచ్చేసి హర్డీలో వచ్చేసి 11,660 వస్తుంది. అంటే ఇంట్రాడేలో మీరు 550 దాటినా కూడా ఈ 11,660 అనేది మాత్రం మనకి ఇక్కడ హర్డిల్లా కనిపిస్తుంది. ఇఫ్ బ్రేక్ అండ్ సస్టైన్ అబౌవ్ ఇట్ విల్ రైజ్ అప్ టు 11,800 అండ్ 12,075 అన్నమాట. సో ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పొజిషనల్గా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ లేకపోతే షార్ట్ టర్మ్ బేస్డ్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ నిఫ్టీ మనకి 11,660 లెవెల్ బ్రేక్ అయ్యి, అంటే ఈ లెవెల్ బ్రేక్ అయ్యి చాలా క్రూషియల్ లెవెల్ కింద కనిపిస్తుందండి. ఈ లెవెల్ బ్రేక్ అయ్యి పైన సస్టైన్ అవుతూ ఉంటే మాత్రమే ఇది 11,800 అలాగే 12,075 వరకు వెళ్ళడానికి అవకాశం ఉంది. అదర్వైజ్ ఇది పైకి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. ఒకవేళ సస్టైన్ బిలో ఈ లెవెల్స్ కన్నా బిలో కనుక సస్టైన్ అవుతే ఇది మళ్ళీ 11,900 అండ్ 10,500 లెవెల్ డెఫినెట్గా మార్కెట్ బ్రేక్ అవడానికి అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా మీరు ఈ లెవెల్స్ గుర్తుపెట్టుకుని అలాగే రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండి, ఒకవేళ లేకపోతే మీరు డౌన్లోడ్ చేసుకోండి, లేకపోతే మీ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేసుకోండి వీడియోని. రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఏదైనా ట్రేడింగ్ డెసిషన్ తీసుకునే ముందు ఈ లెవెల్స్ కూడా ఒకసారి రివైండ్ చేసుకుంటే మీ ట్రేడింగ్ ద్వారా తీసుకునే డెసిషన్స్ కరెక్ట్గా అవడానికి అవకాశం ఉంది. సో రేపు కొత్త వీడియోతో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. అలాగే ఈ వీడియోలోని కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.